నిత్యం ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్ ఇలాకాల్లో భూ కబ్జాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ పరిధిలోని నిత్యం యాదవులు కొలిచే దైవం బీరప్ప దేవాలయంకు కేటాయించిన భూమిని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కబ్జా చేసి తన భూమి అంటూ జేసీబీలతో గుడి ప్రాంగణాన్ని తొలగిస్తుండగా యాదవ సంఘాలు అడ్డుకుని తమకు న్యాయం చేయాలని పార్టీ పెద్దలను, నాయకులను కోరారు. యాదవ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ బీరప్ప దేవాలయానికి 10 సంవత్సరాల క్రితమే 2 గుంటల భూమి కేటాయించామని, ఇప్పుడు ఆ భూమిని రియల్ ఎస్టేట్ మాఫియా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలిసి దేవాలయ భూమిని కబ్జా చేయడం జరిగిందని అన్నారు. ప్రజ్ఞాపూర్లో బీరప్ప వెంచర్ చేసిరు. గత 15 సంవత్సరాల కింద బీరప్ప వెంచర్ చేసిరు. బీరప్ప దగ్గర వాళ్ళు మాకు గుడికి స్థలం ఇవ్వడం జరిగింది. అట్లా అదేవిధంగా పట్టాదారులు ఇట్లా మాకు 5 గుంటల భూమి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత వేరే వాళ్ళు మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ అన్న గారు, అలాగే పిట్ల రాజు అనే ఇద్దరు వచ్చి ఇక్కడ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు కొని మళ్ళీ ఇప్పుడు వెంచర్ చేసి రెండో రకంగా వెంచర్ చేసి మార్పు చేసి వాళ్ళు గుడి దేవాలయం భూమి కబ్జా చేయడానికి మా మీద యాదవ సంఘం నాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. పదే వచ్చి కడీలు వాతడము, మేము తీసేయడము, జేసీబీ తోడు తవ్వడము, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల 2014 ఉన్నప్పుడు కొన్నప్పుడు మమ్మల్ని పిలిపించలేదు, మాట్లాడలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు మా దగ్గర రాలేదు. ఇప్పుడు 3 నెలల నుంచి పదే వచ్చి గడికోసారి మా దేవాలయం గుడి కబ్జా చేస్తున్నాము, మీకు ఇంతే స్థలం ఉంది, ఇది మాది అని చెప్తున్నారు. యాదవ సంఘ నాయకులు మేము చెప్పేది ఏమనగా, పురపాలక పెద్దలందరికీ తెలియజేయమనగా, మాకు ఈడ 2 ఎకరాల 7 గుంటలు మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ అన్న గారు కొనడం జరిగింది. ఇక్కడ మేము సర్వే చేసి మాకు ఏదైతే ఇంతకుముందు పెద్దలు ఇచ్చిరో వెంచర్ చేసిన వాళ్ళు, అదేవిధంగా పట్టాదారులు ఇచ్చిన విధంగా మాకు 15 గుంటల భూమి ఇచ్చిపెట్టి మిగతాది సర్వే చేయించగలరని పెద్దలు మున్సిపల్ నాయకులను, ఎమ్మెల్సీ యాదవరెడ్డి సార్ను, అదే ప్రతాపరెడ్డి గారిని, మరియు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారిని, మరి ఏసీపీ సార్ను, వీళ్ళందరికీ మా విన్నపం ఒకటి యాదవ సంఘం తరఫున. ఎందుకంటే మేము యాదవ సంఘం తరఫున 150 కుటుంబాలు ప్రజ్ఞాపూర్లో ఉంటున్నాము. మేము పండగ చేసుకుంటేందుకు మాకు స్థలం కావాలంటే అప్పుడు చేసిన వెంచర్ పెద్ద మనుషులు వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పుడు గతంలో 20 సంవత్సరాల కింద వెంచర్ చేసిన వారు మాకు యాదవ సంఘం గుడికి దేవాలయానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు తీసుకొని 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి మాకు వీళ్ళతో పాటు ఎటువంటి డిస్టర్బ్ లేదు. అయినా ఇప్పుడు వచ్చి 3 నెలల నుంచి మాకు స్థలం ఉంది, ఇది మాకు ఇంత వస్తుంది, ఇది మీకు పట్టాలేదు అని మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ బెదిరింపులకు మేమేం లొంగేది లేదు. మా దేవాలయం భూమి మేము కాపాడడానికి ఎంతవరకైనా ప్రయత్నం చేస్తాము. ప్రముఖులంతా మాకు సపోర్ట్ చేయగలరని మేము కోరుతున్నాం.